శరీరకాయ జటాధరాయ నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. పాఠం 4 అసంయుత హస్తాలు చతురస్ర జాతి అడుగులు. ఈ పాఠమును చూసిన విద్యార్థులు ఈ విషయాలను తెలుసుకుంటారు. అసంయుత హస్తాలు చతురస్ర జాతి అడుగులు. ఈ పాఠంలో మనము అసంయుత హస్తాలను నేర్చుకుంటాము. ఇంతకుముందు పాఠంలో మనము 10 అసంయుత ముద్రలను ఏ విధంగా పెట్టాలో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మిగతా 18 ముద్రలను ఈ పాఠంలో నేర్చుకుందాము. ఇప్పుడు అసంయుత హస్తాలను ఏ విధంగా పెట్టాలో చూద్దాము. కపిద్ధ హస్తము. శిఖర హస్తము నందలి అంగుష్టము మీదకు అనగా తర్జని వంగితే కపిద్ధ హస్తం అవుతుంది. బొటన వ్రేలు మీదకు చూపుడు వ్రేలును ఉంచి చూపించినట్లయితే కపిద్ధ హస్తం అవుతుంది. కటకాముఖ హస్తము. కపిద్ధ హస్తము నందలి తర్జని చివర అనగా చూపుడు వేలు, నడిమి వేలు మరియు బొటన వ్రేలు కలిస్తే ఇది కటకాముఖ హస్తం అవుతుంది. సూచీ హస్తము. ముష్టి హస్తము నందలి తర్జనిని చూపుడు వ్రేలును పైకి చాచిని పెట్టినట్లయితే సూచీ హస్తం అవుతుంది. చంద్రకళ. సూచీ హస్తమునందలి బొటన వ్రేలును చాచి చూపించినట్లయితే చంద్రకళ హస్తం అవుతుంది. పద్మకోశ హస్తము. 5 వేళ్ళు ఒకదానికొకటి ఎడంగా దూరంగా చేతిలోనికి కొంచెము వంచి పెట్టినట్లయితే పద్మకోశ హస్తం అవుతుంది. సర్పశీర్ష. పతాక హస్తములోని వ్రేళ్ళు చివరలు లోనికి వంగి చూపించినట్లయితే సర్పశీర్ష హస్తం అంటారు. మృగశీర్ష హస్తము. సర్పశీర్ష హస్తంలోని చిటికన వ్రేలు, బొటన వ్రేలు చాచి ఉంచినట్లయితే మృగశీర్ష హస్తం అంటారు. సింహముఖ హస్తము. అంగుష్టము, నడిమి వేలు, ఉంగరపు వేలు చివరలు కలిపి మిగతా 2 వేలను చాచి పెట్టినట్లయితే సింహముఖ హస్తం అంటారు. కాంగూల హస్తము. పద్మకోశ హస్తమునందలి అనామిక అనగా ఉంగరపు వేలును వంచి పెట్టినట్లయితే అది కాంగూల హస్తం అంటారు. అలపద్మ హస్తము. చిటికన వ్రేలుతో సహా 5 వ్రేళ్ళు విడివిడిగా అరచేతిలోనికి వంచబడిన అలపద్మ హస్తం అంటారు. చతుర హస్తము. చతుర తర్జని, చూపుడు వ్రేలు మొదలగు 3 వ్రేళ్ళు దగ్గరకు చేర్చి చిటికన వ్రేలు చాచి ఉంగరపు వ్రేలు కిందట మొదట బొటన వ్రేలును ఉంచినట్లయితే చతురహస్తం అంటారు. భ్రమర. నడిమి వ్రేలు, బొటన వ్రేలు కలిపి చూపుడు వ్రేలును లోపలికి వంచి మిగతా 2 వేళ్లను చాచి పెట్టినట్లయితే అది భ్రమర హస్తం అంటారు. హంసాస్య హస్తము. చూపుడు వ్రేలు, బొటన వ్రేలు కలిపి మిగిలిన 3 వ్రేళ్ళు ఎడంగా చాచి చూపించినట్లయితే హంసాస్య హస్తము అంటారు. హంసపక్ష హస్తము. సర్పశీర్ష హస్తమునందలి చిటికన వ్రేలుని చాచి పెట్టినట్లయితే హంసపక్ష హస్తము అంటారు. సందంసము. పద్మకోశ హస్తమునందలి వ్రేళ్లను మరల దగ్గరికి తీసుకొని వచ్చి దూరముగా చేస్తూ ఉంటే సందంస హస్తము అంటారు. ముకులము. 5 వ్రేళ్ల చివరలు కలిపి చూపిస్తే ముకుల హస్తం అవుతుంది. తామ్రచూడ.
ముకుల హస్తములోని తర్జనిని చూపుడు వ్రేలుని వంచి పెడితే తామ్రచూడ హస్తం అవుతుంది. త్రిశూల హస్తము బ్రొటన వ్రేలుని చిటికన వ్రేలుని కలిపి మిగతా 3 వ్రేళ్లను చాచి చూపించినట్లయితే త్రిశూల హస్తం అంటారు. అసంయుత హస్తాలను 28గా అభినయ దర్పణం ప్రకారం చెప్పడం జరిగింది. శ్లోకంతో ఇంతకుముందు పాఠములో చూశారు కదా. ఇప్పుడు విడిగా ఇంకొకసారి చెప్పుకుందాము. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కర్తరీముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖర, కపిద్ధము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశ, సర్పశీర్ష, మృగశీర్ష, సింహముఖ, కాంగూల్య, అలపద్మ, చతుర, భ్రమర, హంసాస్య, హంసపక్ష, సందంస, ముకుళ, తామ్రచూడ, త్రిశూల. ఈ 28ని అసంయుత హస్తాలుగా అభినయ దర్పణంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూచిపూడి పాఠాలలో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. అభినయ దర్పణాన్ని ఎవరు రచించారు?